నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కారణం ఏమిటంటే ఈ మధ్య కాలంలో మేము చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. మీ నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకు మీకు నిజంగా కృతజ్ఞతాభివందనాలు. ఇక చేయబోయే కార్యక్రమాల మీద మాకు ఉత్సాహం పెరగాలి అన్నా లేదా మీ నుంచి మేము సలహాలు సూచనలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాం. ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు, లేదా మీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నాయా, ఈ పని ఈ విధంగానే చేయటం వల్ల ఏమిటి లాభం, ఇలాంటి ప్రశ్నలు ఏవైనా మీ మనసులో ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా రఘుప్రియ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల. ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు, అందులోనూ లాస్ట్ టైం ఒక కాలి వేలు గురించి చాలా మీ నుంచి మంచి స్పందన రావడం వల్ల నాకే అనిపించింది చేతి వేళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని. అట్ ద సేమ్ టైం నెంబర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. వీడియో ఉంది మన ఛానల్లో, చూడండి. అదేవిధంగా వారాలకి సంబంధించి ఎలాంటి వారాల్లో పుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎందుకు వాళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి, అంతేకాకుండా ధనప్రాప్తి, నిరంతరం మనకి ధనప్రాప్తి కలగాలి అంటే మనం చేసే తప్పులు ఏమిటి, ఎలాంటి కళలు రావటం వల్ల మనకి ధనప్రాప్తి కలుగుతుంది, ఇలాంటి అనేక విషయాలు ఈ రోజున మాట్లాడబోతున్నాను. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, చాలా విషయాలు మాట్లాడే క్రమంలో పుట్టుమచ్చలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ పుట్టుమచ్చ ఉంది, భలే అందంగా ఉంటారని, ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే కోపం అని, ఇక్కడ నొసటి మీద ఉంటే బాగా మేధావులు అవుతారు అని, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాటి గురించి ఒక్కొక్క వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం పుట్టుమచ్చలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పటి వరకు చాలామంది ఇలాంటి వీడియోస్ చేసి ఉండొచ్చు, మనం ఇంకొంచెం డిఫరెంట్గా విపులంగా చెప్పే ప్రయత్నం. ఇక ముఖ్యంగా ఎక్కడ పుట్టిమచ్చ ఉంటే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు అనేది చాలామంది కామెంట్స్లో తెలియజేసే విషయాలు ఇలాంటివి ఉంటాయి. సో ధనప్రాప్తి ఎలా కలుగుతుంది, ఎక్కడ పుట్టిమచ్చ ఉంటే వాళ్ళు పుట్టుకతో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు పెరిగే క్రమంలో కానీ, ఆడపిల్లలైతే వాళ్ళు వెళ్ళి అత్తగారింట్లో కానీ వాళ్ళు పుట్టిన క్షణం నుంచి ఆ పుట్టుమచ్చ వల్ల కలిసి వచ్చే విషయాలు కానీ ఏమై ఉంటాయి చెప్పండి. తప్పకుండా. అయితే ముందు మనము పుట్టుమచ్చలు ధనము ఈ అంశం గురించి చెప్పేసుకుందాం. ఓకే. అయితే పుట్టుమచ్చలు ఆడవాళ్ళకి ఒకలాగుంటుంది. మనం జనరల్గా ధనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వయసు వరుస అబ్బాయిలకి జస్ట్ ఉల్టానే సరిపోతుంది. అయితే ఏంటంటే ముందు ఆడవాళ్ళకి చూసినట్టయితే కనుక ఎడమ కన్ను రెప్ప, ఎడమ కన్ను లోపల, ఎడమ ఇక్కడ బుగ్గ మీద, ఎడమ చెవికి యువతల పక్క, అంటే ఇక్కడ మనకి జా ఉంటుంది కదా, జా దగ్గర ఈ ప్లేస్ లో, తర్వాత చెవి కిందన, చెవి కిందన ఈ ముఖంలో ఈ ప్రాంతంలో ఉంటే కనుక విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది. అయితే ముక్కుకి ఈ భాగంలో కాకుండా ఎడమ వైపు ఇక్కడ ఉన్నట్టయితే కనుక అక్కడ కూడా మంచి ధనముతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. తర్వాత ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఈ భాగంలో చుబుకం అంటే మిడిల్లో ఉన్నా కానీ కొంచెం మనకి పక్కనే ఉంటుంది ఒక్కొక్కసారి, అది ఏ దిక్కుకు ఉన్నది అనేది చూసుకుని ఇక్కడ మధ్యలో ఉన్నా లేదా అనగానే నయనతార గుర్తొస్తారు. అవును, ఆమెకి ఇక్కడే ఉంది కరెక్ట్ గా. అయితే ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ, తర్వాత పెదవుల దగ్గరికి వచ్చేటప్పటికి కూడా కింద పెదవి మీద ఉన్నట్టయితే ధనము వస్తుంది అనమాట. ఇంకొకటి కూడా చెప్పాలి, నాలుక మీద పుట్టుమచ్చ ఉంటే స్పెషల్ క్వాలిటీ చెప్పేస్తాను. నాలుక మీద కనుక పుట్టుమచ్చ ఉన్న వాళ్ళ జోలికి ఎవ్వరూ వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు మంచి చెప్పినా అవుతుంది, తిట్టినా కానీ అవుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. సో నాతో కేర్ఫుల్గా ఉండండి. నాకు కూడా నాలుక మీద ఉంది. అయితే నాలుక మీద పుట్టుమచ్చ వాళ్ళు, ఇది దైవ సంబంధంగా వచ్చినది, మనం ఇంతటా మనం పెట్టుకున్నది కాదు. ఇది శాస్త్రంలో క్లియర్ గా చెప్పబడింది. చాలా కోపం తెప్పించొద్దు, వాళ్ళ చేత ఏ చెడు మాట అనిపించుకోవద్దు అనమాట. శాంతమూర్తులు అండి పాపం, వాళ్ళు ఎందుకు కదిలిస్తారు ఎవరైనా. అదే కదా. అయితే ఈ గడ్డం దగ్గర ఇక్కడ ఉంటే కనుక ధనం వచ్చే అవకాశం ఉంది. తర్వాత మెడ కింద పక్కన అన్నారు కదా, ఎడం పక్క, ఓకే, అది ఇక్కడ ఉన్నట్టయితే కనుక ఇదొకటి. తర్వాత ఈ ఎడం భాగంలో ఇక్కడ ఉన్నట్టయితే ఇక్కడ. అయితే తర్వాత వక్షస్థలం మీద కనుక ఎడం వైపు ఉంటే
మంచి భర్త వస్తాడు, అందగాడైన ఐశ్వర్యవంతుడైనటువంటి భర్త వస్తాడు. ఈ ఈ అమ్మాయికి ధనం ఉంటుంది, ఆ పిల్లవాడి దగ్గర నుంచి కూడా అంటే అత్తింటి వైపు నుంచి కూడా ఈ అమ్మాయికి ధనం కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా ఎడమ భుజం మీద ఉన్నట్టయితే కనుక విపరీతమైన ఆలోచన, మంచి ఆలోచన చేసే అమ్మాయి ఉంటుంది, తెలివిగల అమ్మాయి ఉంటుంది. అలాగే అబ్బాయికి కుడివైపు, ఈ లక్షణాలన్నీ కుడివైపు అయితే అబ్బాయిలకు వస్తుంది అనమాట. తర్వాత పొట్ట భాగానికి కనుక వచ్చినట్టయితే కనుక ఎక్కువగా తిండిపోతూ ధనము కూడా వస్తుంది, ఎక్కువ ఫుడ్ అవుతుంది అనమాట. ఓకే, అది తిండి ఎక్కువ ఉంటుంది, తిండి ఎక్కువ ఇష్టపడతారు, అలాగే ధనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి కటి మీద, జగనం మీద ఉన్నట్టయితే కనుక ఆ అమ్మాయి కోరి కోరి ఆ అమ్మాయిని తీసుకోవచ్చు అనమాట. అంత విశేషమైన మంచి పవర్ఫుల్ అవుతుంది ఆ పిల్ల, ఏ రంగంలోనైనా రాణించగలుగుతుంది అనమాట. తర్వాత తొడ భాగం దగ్గరికి వచ్చినట్టయితే కనుక ధనంతో పాటు ఎప్పుడూ ఆ పిల్లకి సక్సెసే అనేది ఉంటుందన్నమాట. ఎక్కడ ఉన్నా ఆ పిల్ల సక్సెస్, ఏ రంగంలో ఉన్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మోకాలు దగ్గరికి వచ్చినట్టయితే కనుక అక్కడ కూడా కాఫ్ దగ్గర, మోకాలు ముందు భాగము వెనకాల కాఫ్ భాగం ఉంటుంది కదా, పిక్క అంటారు కదా, అక్కడ ఉన్నా కానీ విశేషమైన ధనప్రాప్తి ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంటుంది. సడన్ గా స్థిరాస్తులు కలిసి రావడమో లేదా ఎవరి వల్ల రావడమో ఇట్లాగా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అరిపాదంలో ఉన్నది కంటే కనుక పెద్ద టో మీద అంటే పెద్ద వేలి మీద అరిపాదంలో ఉంటే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవి కింద లెక్క అనమాట. ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళినా అది బీడు భూమి అయినా సరే కనుక, బంజరు భూమి అయినా కానీ పంట పొలం కింద ఉంటుందన్నమాట, అంత పచ్చగా ఉంటుందన్నమాట. ఇది ఆడవాళ్ళకి తల దగ్గర నుంచి కాలి వేళ్ళ వరకు ఈ స్థానం. అయితే ఈ చెప్పే క్రమంలో ఇది ఒక చిన్న కొసమెరుపు అనుకోండి, ఈ మధ్య పుట్టుమచ్చలు పెట్టుమచ్చలు అవుతున్నాయి. అదొక అందం కింద తీసుకొని చాలా మంది పుట్టుమచ్చల్ని పెట్టించుకుంటున్నారు. అలా పెట్టించుకోవడం వల్ల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? అస్సలు లేదు, మనం పెట్టుకుంటున్నాం కదా, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటున్నాము, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేది కాదు. కేవలం అందం మాత్రమే కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు. అయితే ఏంటంటే ఇవి రంగుల్లో కూడా తేడాలు ఉన్నాయి. నల్లగా ఉన్నది మాత్రమే ఆరోగ్యకరమైన పుట్టుమచ్చ. తేనె రంగులో ఉన్నా ఎరుపు రంగులో ఉన్నా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దట్టు ఆ పుట్టుమచ్చ దురద పెడుతున్నా ఆ పుట్టుమచ్చకి చుట్టూ వెంట్రుకలు కానీ సంథింగ్ ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అది చేతి మీద చెప్పలేదు, చేతి మీద పుట్టుమచ్చ ఉంటే కూడా మంచిదేనా? ఎడం చేతి మీద, ఎడం చేతి మీద, ఎడమ వేళ్ళు మీద ఉంటే ఇక్కడ ఈ ప్లేస్ లో ఇప్పుడు చాలా అంటే ఒకేసారి రాకపోయినా ధనవంతుల కింద లెక్క లిస్టులోనే మనం వేసుకోవచ్చు అన్నమాట. ధనము వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే తాత ముత్తాతల నుంచి వచ్చే అనువంశిక ఆస్తులు మచ్చలు వస్తూ ఉంటాయి. మనకి చాలా మూవీస్ లో కూడా చూపిస్తూ ఉంటారు. ఈ తప్పిపోయిన వాళ్ళ పిల్లలు మీ తాతగారికి ఇక్కడే ఉంది, నీకు కూడా ఇక్కడే ఉంది కాబట్టి నువ్వు మనవడివి అని మనకి డైరెక్టర్స్ అలా చూపించిన మూవీస్ ఉంటాయి చాలా వరకు. అది వాస్తవం. ఇది పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పిందే తప్ప మనంతరం మనం గీసుకున్నది పెట్టుకున్నది కాదు, ఇది వాస్తవాలన్నమాట. తర్వాత ఇక్కడ ఎడమ చేతి వైపు ఏ వేళ్లకున్నా సరే చదువు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అరచేతిలో ఉంటాయి ఇక్కడ ఎక్కడున్నా సరే, ఈ అరచేతులు ఈ వేళ్ల మధ్యలో, వేళ్ల మీద కానీ ఇక్కడ స్టార్టింగ్లో కానీ చివరిలో కానీ ఎక్కడ ఉన్నా సరే ఆ అమ్మాయి ఏది పట్టుకున్నా బంగారం కిందే అవుతుంది. మట్టి పట్టుకున్నా బంగారం కిందే అవుతుంది అనమాట ఈ ప్రదేశాల్లో. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పేస్తాను దీంతో పాటుగా, మనకి అరచేతిలో లోతుగా ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని పుట్టుమచ్చలున్నా అరచేయి లోతు ఎక్కువ ఉందనుకోండి, అది ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే కనుక వాటర్ తీసుకుని అరచేతిలో పెడితే నిలిస్తే కొన్ని కష్టాలు ఉంటాయి. అది కొంచెం కష్టాలు ఉండే అవకాశం ఉంటుంది అనమాట. కష్టాలు అంటే ఓ సినిమా కష్టాలు లాంటిది కాదు, కానీ కొంత కష్టపడే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్లాట్గా ఉన్నట్టయితే కనుక దీనికి బంగారానికి వాసన అద్దినట్టు. ఈ అన్నీ ఉండి కొంచెం ఈ లోతుగా ఉన్నది అంటే కనుక కొంచెం అంటే దాన్ని మనం ఏమీ చెయ్యలేం, కానీ కష్టపడితేనే కానీ ఆ పిల్లకి కానీ వచ్చే అవకాశం ఉండదన్నమాట. రైట్.
సో పుట్టుమచ్చలకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయం, ముఖ్యంగా ధనప్రాప్తికి సంబంధించి చెప్పడం జరిగింది. ప్రతి ప్లేస్లో ఒక్కొక్క ప్లేస్ని తీసుకొని దానికి సంబంధించి విపులంగా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా డిఫరెంట్గా, ఇంకా చాలా లోతుగా అధ్యయనం చేసి చాలా నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఓవరాల్గా మన బాడీలో పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే మనకి ధనప్రాప్తి కలుగుతుంది, పుట్టుకతో వచ్చే పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే మనకి మేలు జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అందరికీ షేర్ చేయండి. మీకు కనిపించే పుట్టుమచ్చలే కాబట్టి చాలా వరకు కనిపించే ప్లేసుల్లో ఉంటే మీకు ఈ ధనప్రాప్తి కలుగుతుందంట. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని వాళ్ళని అడగండి, వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.